మనము మొదటగా కాశీలో ఘాట్లు తిరగడానికి వెళ్ళామండి. అక్కడ మేము 36 మందిమి ఒక పెద్ద బోటు తీసుకొని కంప్లీట్గా మాకే బోటు మొత్తము. అందులో మా వాళ్ళని అందరినీ ఉదయాన్నే కాశీలో ఆ బోటు తీసుకొని అవతలోటికి వెళ్ళామండి. ఆపోజిట్ దారికి వెళ్ళి అక్కడ గంగా స్నానం చేసిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణంగా మేము అన్ని ఘాట్లని సందర్శించుకుంటూ మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళడం జరిగిందండి. చాలా అద్భుతం అండి. ఆ రోజు మాకు దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఆ స్వామి అనుగ్రహము మాపై ఉంది కాబట్టి అందరము మంచి విజయవంతంగా ఆ కాశీ దర్శనం కూడా చేసుకొని అదేవిధంగా ఆ ఘాట్లన్నీ తిరిగి చూస్తూ మా వాళ్ళతోటి హ్యాపీగా జర్నీ చేసామండి. మా వాళ్ళు ఉదయాన్నే అందరూ చక్కగా ఆ సమయానికి ఉన్నారండి. పొద్దునే ఉదయిస్తున్న సూర్యుడు మాకు దర్శనమిచ్చారు. అద్భుతం అని చెప్పొచ్చు. మంచి దర్శనము, మంచి స్నానము, ఈ మంచి ప్రయాణం కూడా జరిగిందండి. అందరం హ్యాపీగా గంగా నదిలో మేము బోట్ షికారు చేసామండి. అద్భుతం అని చెప్పొచ్చు. చూస్తున్నాం కదా ఎంత అందరూ చక్కగా రెడీ అయ్యి ఆ ఘాట్లని అలా చూస్తూ ముందుకెళ్ళాము. హరిశ్చంద్ర ఘాట్ కావచ్చు, మణికర్ణిక ఘాట్ కావచ్చు, చాలా ఉన్నాయండి. శివాజీ ఘాట్ కానీ, రామచంద్ర ఘాట్ కానీ, విక్టోరియా ఘాట్ కానీ, ఇలాంటి ఘాట్లు పేర్లు చాలా ఉంటాయి. అట్లా 24 ఘాట్లు చూపించుకుంటూ మళ్ళీ వచ్చి దశస్మేఘ ఘాట్ దగ్గర డ్రాప్ చేశారండి మళ్ళీ మా అందరినీ. అక్కడ నుంచి మేము స్వామివారి దర్శనానికి వెళ్ళి విజయవంతంగా స్వామివారి దర్శనం కూడా చేసుకొని తిరుగు ప్రయాణంగా మేము చిత్రకూట్కి వెళ్ళడం జరిగింది. అద్భుతము. మీరు ముందు వీడియో చూడండి, పూర్తిగా అద్భుతంగా ఉంటాయి. 10 నిమిషాలు విజయవంతంగా స్వామివారి దర్శనం కూడా పూర్తి చేసుకున్నామండి. హర హర మహాదేవ శంభో శంకర. వంట చేసుకోవడానికి బస్ ఆపినామండి ఒక విలేజ్ దగ్గర. చిత్రకూట్ పోయే దారిలో మన వాళ్ళు వంట ప్రిపేర్ అవుతున్నారు. సన్నమిర్చి అదే ఉల్లిపాయలు కోసారండి. టిఫిన్ ఏంటంటే బ్యాంబినో అండి. మన రామగారు బాగానే తొందరగానే ప్రిపేర్ చేస్తున్నాడు వంట. మేము తినంగా మిగిలిన భోజనం అండి ఇది. ఆవులకి అన్నం పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి వేస్ట్ చేయకుండా ఆవులకి భోజనం అవుతుంది. ఏదైనా కూడా భోజనమేనండి. అవిటి కూడా కడుపు నిండిపోతుంది. మేము చిత్రకూటకు వచ్చినామండి. ఇది సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఇప్పుడు ఆరతికి వెళ్తున్నాము. ఇందులోనే 3 గుళ్ళు, పడవలో 3 గుళ్ళు తీసుకెళ్ళి తీస్తారు. ఇది చిత్రకూట్. ఇది రాత్రి సమయంలో తీయడం జరిగిందండి. చాలా అద్భుతంగా లైటింగ్ తోటి ఈ బోట్లని మంచి ముస్తాబు చేసినారండి. ఇది మధ్యప్రదేశ్లో సగం ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో సగం ఉంటుందండి. వారు 11 సంవత్సరాలు వనవాసం ఇక్కడే ఈ చోటనే ఉండి సీతామాత, రాముడు, లక్ష్మణుడు
ఈ చిత్రకూట అనే వనవాసానికి వస్తారండి 11 సంవత్సరాలు. ఇక్కడ నుంచి భరతుడు వచ్చి అయోధ్య నుంచి వచ్చి రమణవారి పాదుకల్ని తీసుకెళ్ళిన చోటు ఇక్కడనే మన బ్రహ్మదేవుడు యజ్ఞ వాటికలు అంటే 108 వాటికల్ని పెట్టి యజ్ఞం చేసిన చోటు ఇది. ఇవన్నీ ఘాట్లండి. చాలా ఇక్కడ రాముని దేవాలయము, భరతుని దేవాలయము, అదేవిధంగా ఇక్కడ భరద్వాజ దేవాలయము, చాలా దేవాలయాలు ఉంటాయండి. సీతమ్మాత కొండ ఉంటుంది, చాలా అద్భుతమైన దేవాలయం ఉంటుంది. అట్లాగే హనుమాన్ దార కూడా ఉంటుంది కొండపైన. అది శ్రీశైలంలాగా రూపే ఉంటుంది. అది సాయంత్రం పూట వేళలో బంధిస్తారు, మళ్ళీ రేపు మార్నింగ్ ఓపెన్ అవుతుంది. ఈ బోట్లోనే సాయంత్రం పూట షికార్కి తీసుకెళ్తుంటారండి చాలామంది. హనుమానికి మా వాళ్ళు చక్కగా భజన చేస్తున్నారండి నదిలో. జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. మందాకిని నదిలో మా భజన చేస్తూ మేము బోట్ షికార్కి బయలుదేరినాము. అద్భుతంగా సాగుతుంది. దూరంలో వచ్చిన తర్వాత హనుమాన్ దేవాలయము, రమణవారి దేవాలయము, సీతమాత దేవాలయం అని చెప్పారండి. ఆ దేవాలయాన్ని దర్శించుకోవడానికి మళ్ళీ మేము బోటుకు వస్తాము. ఇక్కడ గంగలో మందాకిని నదిలో ఇది హారతి వదులుతారండి చాలామంది. చూస్తున్నారు కదా, సాయంత్రం పూట చాలా క్రౌడ్గా ఉందండి. చిత్రకూట ధామ్ ఇది. సాయంత్రం పూట వేళలో చాలా అద్భుతంగా ఉందండి ఇది. మొత్తం బోట్లే ఉన్నాయండి, కంప్లీట్గా ఫుల్ లైటింగ్ తోటి ఉన్నాయి. చక్కగా దీపాలంకరణలో వీటిని తయారు చేయడం జరిగింది. గంగలో హారతి వదిలేరండి. మొత్తం మా 36 మంది టీం అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. లక్ష్మీనారాయణ దేవాలయం అండి ఇది. సీతారాముల దేవాలయం ఇది. సీతారామ లక్ష్మణులు వనవాసం వచ్చిన చోటు. దీని క్రేజ్ చాలా విరిగిపోయిందండి. ఇందులో వీడియో తీసుకున్నా, ఫోటో తీసుకున్నా చాలా బాగా వస్తుందని చెప్పి దీన్ని 25 రూపీస్ తీసుకుంటానండి. ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవడానికి. డమరుకాలు భజన చేసుకోవడానికి, అదేవిధంగా పారాయణం చేసుకోవడానికి బుక్ స్టాండ్ అండి. అదేవిధంగా గంటలు, మామూలుగా భజన చేసుకోవడానికి అన్ని కంజర్లు ఉన్నాయి, డమరుకాలు. ఇది డమరుకం అండి. ఆ విధంగా వాయిస్తుంటారు. ఇదంతా షాపింగు. స్టాచ్యూ అండి, చాలా పెద్ద దేవాలయం ఇది. బడే హనుమాన్ నడుస్తుంది ఇక్కడ. ఇది నిదర్శనం. అందులో రాముడిని, ఇందులో కెమెరాలో కనబడకపోవచ్చు, రాముల వారిని, సీతారామని అందరినీ వాటర్లో చూపిస్తున్నారు వాళ్ళు. సీతారాములు అండి.
లక్ష్మణుడు హనుమంతుల వారు అద్భుతమైన దృశ్యం అండి ఇది. సాక్షాత్ రమణ వారే ఇక్కడ వనవాసం ఉన్న చోటు. సాక్షాత్ రమణ వారు వనవాసం ఉన్న చోటు ఇది. ఇక్కడే 11 సంవత్సరాలు రమణ వారు వనవాసం ఉండి ఇక్కడ నుంచే స్వామివారు మన దర్శనానికి వస్తారండి. ఇదే చోటు చిత్రకూట హనుమంతుల వారి దేవాలయము. చూసిన రామచంద్రుడు అండి, అందులో నుంచే అందరినీ ఓంకారాన్ని, రావణాసురుణ్ణి, రాముణ్ణి ఆ వాటర్లోనే చూపిస్తున్నారండి. చాలా అద్భుతమైన దృశ్యం అని చెప్పొచ్చు. ఇది లేజర్ షో. చిత్రకూట అంటే చిత్రకూట అండి. నా ఇక్కడ పెద్ద హనుమాన్, ఇక్కడ బడే హనుమాన్ అంటారు. స్వామివారిని ఇక్కడే వనవాసం ఉండి ఇక్కడ అది ఇంకో విధంగా సీతాకుండ ఉంటుంది. అసలు యాక్చువల్లీ చిత్రకూట తిరగడానికి 2 days పడుతుందండి. అంటే అన్నీ చిన్న చిన్న మందిరాలు ఉంటాయి. మేము ఇప్పుడు మెయిన్ మీకు మందిరాలు చూపించాను. ఇంకా 3 టెంపుల్లో నేను బోట్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఎందుకంటే సమయం మనకు లేదు కాబట్టి ఈ బోట్లో ఈ చూస్తూ మనము ప్రయాణం చేస్తున్నాము కాబట్టి ఇది రాత్రి సమయంలో తీసిన వీడియో, అందుకే లైటింగ్ తక్కువ ఉంటుంది. ఏదేమైనా చిత్రకూట అంటే అద్భుతం అండి. ఆ స్థలానికి రావడమే మహాపుణ్యము. ఎందుకంటే సాక్షాత్ రాములవారు, సీతమ్మవారు, లక్ష్మణుడు, భరతుడు, బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చి మన వనవాస సమయంలో ఇక్కడనే 11 సంవత్సరాలు ఉండడంతో ఇది పవిత్ర పవనం అయిపోయిందండి. అడుగడుగున రాములవారి గుర్తులుంటాయి. రాములవారు ఎక్కడ నివాసం చేశారు, రాములవారు ఎక్కడ రోజు వాళ్ళు ధ్యానం చేసుకునే వాళ్ళు, ఇవన్నీ ఈ చోట్లో మనకు తిరిపి చూపిస్తారండి. ఇది 2 days ఉంటే తెలుస్తుంది మనకి కంప్లీట్ సమాచారము. ఇప్పుడు నాకు తెలిసిన సమాచారాన్ని మాత్రం మీకు పూర్తిగా నాకు తెలిసింది మీకు ఇస్తున్నానండి. ఏదేమైనా అద్భుతము ఈ దేవాలయం రావడము. నాకైతే సంతోషం ఉంది. ఇంతమంది 36 మందిని తీసుకొని వచ్చాను కాబట్టి ఫస్ట్ టైం ఈవీ యాత్ర ఆధ్వర్యంలో ఈ టూర్ పెట్టడము. నార్త్ సైడు ఎక్కువ నేను సౌత్కి వెళ్ళాను. నార్త్కు అమర్నాథ్కి వెళ్ళాము, అదేవిధంగా చార్ధామ్కి వెళ్ళాము. ఈసారి మహాకుంభమేళకి రావడం జరిగిందండి. ఏదైనా టీ బ్రేక్ అండి, టీ తాగడానికి ఆగారు, టీ ఆర్డర్ ఇచ్చారు. కొంతమంది షాపింగ్ చేస్తున్నారు, కొంతమంది టీ తాగుతున్నారు. చూస్తున్నారండి ఈ అద్భుతమైన దృశ్యం అండి. ఇది మందాకిని నది. ఇది రాముల వారు ఉన్న వనవాసం వచ్చిన చోటు. ఇది అద్భుతంగా మాకు దర్శనాలు బాగా జరిగినాయండి. ఈ చోటు మాకు ఇంకో చాలా మనసుకు హత్తుకుందండి. ఈ లైటింగ్కి, ఈ నదిలో మా ప్రయాణం కానీ, ఇక్కడ ఆధ్యాత్మికంగా మంచి భజన చేసుకుంటూ ఆ సీతారాముల్ని, లక్ష్మణుల్ని దర్శించుకున్నాము. వాళ్ళున్న చోటుని మేము దర్శించుకున్నాం కాబట్టి చాలా మేము అయోధ్యకు రామజన్మభూమికి వెళ్తే ఎంత ఫీల్ అవుతామో ఇక్కడ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నందుకు మేము అంతగా ఫీల్ అవుతున్నాము. చాలా మంచి హార్ట్ఫుల్గా ఇది మాకు నచ్చింది. అదేవిధంగా రాములవారు అయోధ్య నుంచి మొట్టమొదటిగా ప్రయాగరాజ్కి వచ్చినారు. ప్రయాగరాజ్లో మన దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి మన ఈ చిత్రకూటకి రావడం జరిగింది. ఈ చిత్రకూటలో 11 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడే ఉండి వనవాసం చేయడం జరిగిందండి. ఇక్కడ సీతామాత ఎక్కడైతే స్నానం చేసిన చోటు ఉందో ఈ టెంపుల్ నుంచి ఒక 10 కిలోమీటర్లు పోతే చూపిస్తారండి. చాలామంది వెహికల్ తీసుకొని, ఆటోలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇది చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, కానీ మీకు ఇంతకుముందు చూపించిన టెంపుల్ మాత్రము చాలా ముఖ్యమైన టెంపుల్, అదే మెయిన్ టెంపుల్. మిగిలిన అన్ని ఘాట్లండి. మేము ఆరతి అయిపోయిన తర్వాత మేము ఎంటర్ అయినాము. అసలు యాక్చువల్లీ మేము ఆరతి టైంకి వద్దాం అనుకున్నాము, కానీ రాలేకపోయినాము. ఏదేమైనా అద్భుతం, మహా అద్భుతం. మా అందరికీ చాలా నచ్చింది. ఇది చిత్రకూట మన తెలుగు యూట్యూబర్లో మొదటగా ఒక అతను చూపించాడు, నెక్స్ట్ నేనే చూపించాను అనుకుంటున్నాను. ఇది చాలామంది రారండి, కానీ ఖచ్చితంగా రండి. అయోధ్యకి, ప్రయాగరాజ్కి, వారణాసికి వచ్చిన వాళ్ళు చిత్రకూట రండి, దర్శించండి. మీరు కూడా ఆ ఫీల్ని పొందుతారు. స్వయంగా అనుభవిస్తే కానీ తెలియదు ఆ ఫీలు. నాకైతే అద్భుతం. మీరు కూడా రండి, ఇక్కడ దర్శించండి. రామ్ ఘాట్ అంటే ఇది మనకు కనిపించేది. ఇవి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతోటి భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం.